సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఒక మంచి క్యారెక్టర్ మూవీ ఎంత ఉండే ఇంపార్టెన్స్ ఉండే లెంగ్దీ క్యారెక్టర్ ఉంది అని శ్రీను వైట్ల గారికి ఫోన్ చేస్తే చేస్తారా? శ్రీను వైట్ల గారికి ఫోన్ చేస్తే చేస్తారా? మంచి క్యారెక్టర్ త్రూఅవుట్ క్యారెక్టర్ అంటే చేస్తారా అంటే ఎందుకు చేయను? అంటే ఇంతకుముందు చిన్న క్యారెక్టర్స్ అనే కదా మీరు వద్దనుకున్నది. అవును, వద్దన్నాను. అంటే వరుసగా వన్ డే క్యారెక్టర్స్ వన్ డే క్యారెక్టర్స్ అట్లా వన్ సీన్ క్యారెక్టర్స్ అయిపోయినాయి. అందుకే అంటున్నాను, దాంతో 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఒక సినిమా నేను చేయను అన్న. ఎంత బతిలానే చేయలే, మానేసా పెద్ద హీరో గారితో, అయినా చేయలే నేను. ఇటు అలవాటు అయిపోయింది ఆయనకు. ఫస్ట్ పిక్చర్ ఏమో మెయిన్ క్యారెక్టరు, హీరోయిన్ ఫాదరు, మెయిన్ విలను ఆ వేషం ఇచ్చి, ఆ తర్వాత వన్ డే వేషాలు ఏమిటి నా తొక్కల వేషాలు, నేను చేయను, మానేసా, చేయలే. ఇంకా ఆ తర్వాత ఢీ ఇచ్చాడు. ఢీ సినిమా, ఢీ అసలు పెద్ద టర్నింగ్ పాయింట్. మామూలుగా పేరు రాలే దాంట్లో, విపరీతంగా నోట మాటలేదు, విపరీతంగా పేరు వచ్చింది. ఆ తర్వాత రెడీ చేశాను అట్లాగే. బట్ ఇప్పుడు 3 రోజులు 4 రోజులు వేషం చేయాలి ఇప్పుడు ఈ నెలలో చేసేస్తాను. ప్రాబ్లం అట్లా అంటే సెంటిమెంట్ అనమాట. కొంతమందితో ఒక అనుబంధం అట్లా ఉంటుంది కనుక నన్ను బాగా లైక్ చేస్తాడు, నన్ను అంకుల్ అని పిలుస్తాడు. నన్ను బాగా ఇష్టపడే డైరెక్టర్స్ దగ్గర నేను చేయకపోతే అన్యాయం కదా అది. దానికి దీనికి పట్టించుకోకూడదు. ఇందాక కూడా చెప్పాను కదా, కొన్ని ఇష్టం ఉండి చేస్తాం, కొన్ని ఇష్టం లేకుండా చేస్తాం. బట్ 4 రోజుల వేషమైనా చాలా మంచి క్యారెక్టర్ అయి ఉండొచ్చు కదా. ఒక్కరోజు చేసినా కానీ నేను చాలా గొప్ప వేషాలు వచ్చినాయి నాకు, చేశాను నేను. అందులో ఒక ఉదాహరణ కబడ్డీ ఒక్కరోజు వర్క్ చేశాను. ఆ కబడ్డీ అనేది నాకు సమరసింహారెడ్డి కంటే పెద్ద పేరు తీసుకొచ్చింది. యాంద్రయ్యా యాన్ చేస్తున్నా అవును. ఇవాటికి ఎంతో మంది వస్తుంది. వన్ డే ఓన్లీ ఒక్కరోజే, మరొక రోజు అంత పేరు వస్తుంది అనుకున్నారా? అట్లాగే శ్రీను వైట్ల చేసింది కూడా ఆనందం ఏట్రా అని ఇలా గమ్మత్తుగా కొన్ని బాగా పేలుతాయి, కొన్ని ఏమో నార్మల్గా వెళ్ళిపోతాయి. ఇక దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే మనం కావాలనుకుంటూ వచ్చేవాళ్ళ మనం నిరుత్సాహపరచకూడదు, చెయ్యాలి అంతే. అది నా ఉద్దేశం. ఈ డైరెక్టర్స్ మూవీలో ఖచ్చితంగా నేను చేస్తే బాగుంటుంది అని అనిపించిన డైరెక్టర్స్ ఎవరు ఉన్నారా సార్? ఇంకా ఉన్నారు అంటే మరి నాకు కుదరలేదు కానీ బాపు గారి దగ్గర మాత్రం భాగవతం చేశాను అన్నాడు. నా అదృష్టం అది. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. జరాసంధుడు వేషం వేయించుకున్నాడు ఆయన, సమరసింహారెడ్డి. అయితే ఆయన ఎప్పుడు నేను ఇల్లు వేషం అడగల. అదొకటి నాకు ఒక చిన్న బ్యాడ్ ఎలిమెంటే. గబక్కున తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళను నేను. బాలచంద్ర గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన దగ్గర వేషం వేయాలనుకున్నాను. ఆయన ఎప్పుడైనా అడిగితే ఎప్పుడు అడగల. అయితే చివరిలో నేను అలెగ్జాండర్ నాటకం చెన్నైలో వేసినప్పుడు ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళి ఒకసారి నాటకం చూడండి. ఆయన భలే థ్రిల్లింగ్ పీరియడ్. 100 నిమిషాలు నువ్వు అక్కడే చేస్తావా, ఎట్లా చేస్తావయ్యా, ఏం చేస్తావయ్యా, నాకు నేను వస్తా గ్యారంటీకి వస్తా అన్నాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్గా ఆయన కొడుకు ఐసీలో ఉన్నాడు అదే టైం ఆ రోజు. అందుకని రాలేకపోయాడు. రాలేకపోయి కూడా ఆయన గణేష్ పాత్ర గారిని పంపాడు. నాటకం చూసి ఎలా ఉందో చూసి నాకు కరెక్ట్గా చెప్పు ఇన్ఫర్మేషన్ చెప్పారు. అంత గొప్ప ఇష్టం ఆయనకి నాటకం అంటే. ఆయనకి ప్రాణం. ఆయనకి బాలచంద్ర గారికి నాటకం అంటే ప్రాణం. గొప్ప ఆయన అనమాట. అట్లాగే సంగీతం శ్రీనివాసరావు గారు ఎప్పుడు నేను అడగల వాళ్ళు అడగల. అట్లా కొంతమంది దగ్గర చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మాత్రం ఉంది నా దగ్గర, చేస్తే బాగుండేదని. మరి నేనుగా వెళ్ళి అడగలేదే. అట్లాగే ఇప్పుడు నాకు ఇష్టమైన డైరెక్టర్లు శ్రీను వైట్ల ఒకడు, వినాయక్ ఒకడు. చాలా కంఫర్టబుల్గా, చాలా హ్యాపీగా. అసలు గురువు గారి దగ్గర వర్క్ చేస్తే చాలా ఆనందంగా ఉండేది. ఇది అసనారాయణ గారు బ్యాడ్ లక్ ఆయన పోయాడు. ఆయన కూడా ఫస్ట్ బ్రహ్మపుత్రుడు డైరెక్టర్ ఆయనే కదా. నన్ను స్టేజ్ మీద తీసుకొచ్చి రామానాయుడు గారికి అప్పచెప్పింది ఆయనే. నల్గొండలో నాటకం అందరూ ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్తారు సార్. అంటే ఒక సీనియర్ పర్సన్గా మీరు చెప్పండి, సీనియర్ ఆర్టిస్ట్గా ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అసలు? గొప్పతనం ఏంటంటే ఆయన వృత్తిని ఆయన చాలా ఇష్టపడతారు. వృత్తి అంటే ఒక అంకిత భావం ఆయనకి. ఇప్పుడు అదే ఆలోచన. అట్లాగే కొత్తదనం కావాలని తాపత్రయపడుతుంటారు ఆయన. కొత్త వాళ్ళు చాలామంది కొత్త వాళ్ళంటే భయపడతాడు. కానీ ఆయన కొత్త వాళ్ళని తీసుకురావడానికి ఉత్సాహపడుతుంటాడు. ఓ నాటకం వేస్తే చూసి ఆయన స్టేజ్ మీదకి పరిగెత్తి నన్ను వాటేసుకుని, ఏమిటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, ఫీల్డ్లో ఉండాలి, అక్కడ చలనచిత్ర పరిశ్రమలో ఉండాలి నువ్వు అని వెంటనే రామానాయుడు గారికి చెప్పి అక్కడ దొరికాడు నాకు నల్గొండలో.
వాడిని పిలిపిద్దామంటే ఆయన పిలిపించమండి. ఆయన కూడా మొత్తం నాటకం చూసి రామానాయుడు గారు కూడా అప్పుడు బ్రహ్మపుత్రుల్లో నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అది కూడా సినిమాటిక్గానే జరిగింది, గమ్మత్తుగానే జరిగింది. 30 సంవత్సరాల చలనచిత్ర పరిశ్రమలో మీరు దీర్ఘ ప్రయాణం. ఏమనిపిస్తుంది సార్ అప్పటికి ఇప్పటికి? మామూలుగా ఉంది, హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు ఎందుకంటే వృత్తిని గౌరవిస్తాను. అది వర్క్ ఈజ్ వర్షిప్, వర్క్ ఈజ్ గాడ్. అందుకని మనం చేయవలసిన పని మనం చేయాలి. నా అదృష్టం ఏంటంటే నాకు ఏంటైతే బాగా ఇంట్రెస్ట్ ఉందో, అభిరుచి ఉందో అదే నాకు వృత్తిగా మారింది. అది ఇంకా సంతోషం. కనుక సంతోషంగా చేసుకెళ్ళిపోతున్నాను ఓపిక ఉన్నంత వరకు. ఇంకా ఏంటంటే ఒకవేళ పొరపాటున ఓపిక లేదు, ఇక సినిమాలకు రిటైర్ అవుదామలే, హాయిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా రంగస్థలం మాత్రం వదిలిపెట్టను. ఏదోటి చేస్తూనే ఉంటాను. అది కనుక నటన అనేది చాలా ఇష్టమైంది. అది కేవలం భగవద్దత్తం అంతే. అదొక కేవలం భగవద్దత్తమైన టాలెంట్. అది ఇన్సైడ్ జీన్స్లో ఉండాలి. జీన్స్లో లేకుండా మేడ్ ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఎవరికైనా బాగా షైన్ అవుతున్నారు, బాగా చేస్తున్నారంటే వాళ్ళకి జీన్స్లో ఆ ఎలిమెంట్ ఉందన్నమాట. కనుక అది ఉండడం అనేది నా తల్లిదండ్రుల పుణ్యం, నా అదృష్టం, ఆ పరమేశ్వరుడు దయ. నాన్నగారిని చూశారు, నాన్నగారి మంచితనం, మంచి అలవాట్లు కొన్ని మీరు అలవర్చుకున్నారు. ఉండి లేక అలవాటై కావాలని అలవర్చుకోవడం కాదు, అలవాటైంది. పని మీ బ్లడ్లోనే ఉందనుకుందాం. అలాగే మీకు వచ్చి రాని జీతంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాగే ఈ రోజున అవన్నీ తీర్చేసుకుని, ఎవరికి రుణం లేకుండా చేసేసుకుని ఒక కంఫర్టబుల్ లైఫ్ని చూస్తున్నారు. మీ 70 సంవత్సరాల్లో ఈ లైఫ్ ఏమనిపిస్తుంది? ఇంకా ఏం కావాలనిపిస్తుంది మీకు? ఇంకేమీ కావాలనిపించట్లేదు. ఎంత సింపుల్గా చెప్పారు. ఎంత చెప్పినా కానీ అంటే మామూలుగా ఆర్టిస్ట్గా ఒకటి ఏంటంటే ఆల్రెడీ సీరియస్ వేషాలు చేశాను, తర్వాత ఏమో కామెడీ వేషాలు చేస్తున్నాను. కామెడీ వేషాలు కూడా ప్రజలు అంగీకరించారు, అందరూ లైక్ చేస్తున్నారు. కనుక డైరెక్టర్లు కూడా ఇస్తున్నారు, ప్రొడ్యూసర్లు ఇస్తున్నారు. ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుందనే ఒక కోరిక ఉంది నాకు. అందుకే చాలామంది డైరెక్టర్లు కూడా చెప్తున్నాను, సెంటిమెంటల్ క్యారెక్టర్స్, తాతలో తండ్రులో ఇమోషనల్ క్యారెక్టర్స్, ప్రేక్షకుల కంట్లో నీళ్లు తెప్పించగలిగే క్యారెక్టర్స్ చేయాలనే ఒక కోరిక నాకు ఒక ఆర్టిస్ట్గా. అట్లాగే ఇంకా మామూలుగా మనిషిగా ఏమిటంటే ఇంకా నేను ఎంతో కొంత ఎవరికో కాస్త ఇంకా నా బిడ్డలకి ఏదో నేను చేయాలి, ఎవరికి చేయాలనే లేదు. ఎవరికైనా కాస్త కోస్తో హెల్ప్ చేయగలనా, ఎంతైనా సహాయం చేయగలనా, ఆ సహాయం చేయడానికి నాకు కాస్త శక్తి తండ్రి అని నా పరమేశ్వరుని ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాను. ఆ తర్వాత ఫైనల్గా ఆల్రెడీ మన శాస్త్ర ప్రకారం, మన సాంప్రదాయం ప్రకారం రాసేసే పెట్టి ఉంటాడు. బ్రహ్మ రాసేసే, లిఖితం రాసేసే ఉంటాడు. పలానాప్పుడు పలానా టైంలో పలానాప్పుడు వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోవడం అనేది కూడా రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారు లేచేటప్పటికి అరే పోయాడే అనుకునేటట్లుగా అనుగ్రహించు స్వామి అని కూడా ఆయనకి దండం పెట్టుకుంటాను. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని కష్టపెట్టకుండా మంచం మీద పడుకొని నలుగురు వాళ్ళ చేత సేవలు చేయించుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడమే అవుతుంది కదా. వాళ్ళు నిజంగానే ఇష్టంగానే చేయొచ్చు, కానీ ఇబ్బంది పెట్టకూడదు అనేది నా ఉద్దేశం అన్నమాట. బెనర్జీ గారు నా వల్ల ఎవరికో ఒకళ్ళకి కాస్త కోస్తో సహాయం జరుగుతూనే ఉండాలి నాకు శక్తి ఉన్నంత వరకు. అలాగే నేను ఎవరికీ ఇబ్బంది పెట్టకూడదు, ఎలా వచ్చానో అలాగే అనేది బెనర్జీ గారు ఫాదరు. అలాగే రాత్రి పడుకుని పొద్దున తలుపు కొట్టేటప్పటికి అసలు తీయడానికి కూడా చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన, రాఘవయ్య గారు. ఆయన అలాగే పోయారు పాపం. ఆయన మాకు పూసల గారికి బాగా మంచి స్నేహితుడు. ఆయన వస్తుండేవాళ్ళు. అంత వయసు ఉన్నా కానీ మంచి ఎనర్జెటిక్గా, చాలా ఉత్సాహంగా బాగా ఉండేవారు ఆయన. మెట్లు ఆయన ఎక్కేవారట, ఒక పన్ను కూడా లేదని చెప్తున్నారు మొన్న. మేమే సిగ్గుపడుతుండేవాళ్ళం, అబ్బా మాకు మోకాళ్ళ నొప్పులు అవే అని చెప్పేసి. మాకంటే ఎక్కువ వయసు ఉన్న ఆయన చాలా సరదాగా, జోబియల్గా, చాలా ఉత్సాహంగా వచ్చేవాళ్ళు, తిరిగేవాళ్ళు. ఇన్నేళ్ల లైఫ్లో ఎప్పుడన్నా మీ మనసు బాధ పెట్టుకుని కన్నీరు పెట్టుకునే సందర్భం ఏమన్నా ఉందండి మీకు? ఎప్పుడన్నా బాధపడ్డారా? బాధలనే లేకుండా ఎట్లా ఉంటాయి, పడుతూనే ఉంటాం కదా. కాకపోతే ఒకటేంటంటే ఆ బాధను అలా మింగేసుకొని వెంటనే ఆ పక్కకి తీసేసుకోవడం అనేది మా నాన్నగారు చెప్పారు. అందుకని వాటి వరకు బీపీలు ఏమి రాలే. వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. లేని వాళ్ళు ఎవరుంటారో అందరికీ వస్తుంటాయి బాగా కష్టాలు.
నా చెల్లెలు చనిపోవడం, ఇట్లా కొన్ని అనమాట. తల్లిదండ్రులు చనిపోవడాలు, ఇట్లా కొన్ని ఇబ్బందులు అయినాయి అనమాట. ఏదో ఒకటో రెండో మూడో ఉన్నాయి, కానీ దానివల్ల నేను భయపడి నేను కన్నీళ్ళు పెట్టుకొని వేదన అనుభవించేంత కాదు. ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవరికి దుఃఖం కలిగినా కానీ స్పందిస్తుంది మనసు వెంటనే, అయ్యో పాపం అనేది అనిపిస్తుంది. అదే అదృష్టం ఏమని అనుకుంటాను నేను. ఆ అయ్యో పాపం అని ఉండగలగడం అనేది ఒక అదృష్టం. ఆ మనసు ఉండాలి, ఆ ఆలోచన ఉండాలి, అంతేగాని ఇక అంతకంటే ఇది చేశానే, అది చేశానే, ఇది పొరపాటు చేశానేమో, అది చేశానేమో, ఇది అట్లాంటి ఆలోచనలు ఎప్పుడు ఏ రోజు కలగల. ఎందుకంటే నాకు తెలిసి నేనేమీ చేయలేదు, ఎవరికి ఇబ్బందులు కలిగించలేదు. ఒకవేళ ఇబ్బంది కలుగుతుందేమో అని అనుకుంటే నేనే దూరం వెళ్ళిపోతాను. అది అంటే 30 సంవత్సరాలు పైబడి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి కానీ, ఉన్న వాళ్ళకి కానీ, ఇప్పుడిప్పుడే వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ మీ నుంచి ఒక చిన్న సలహా అనండి, అడ్వైజ్ అనండి, ఏం చెప్తారు? సలహాలు చెప్పగలిగే స్థితి ఏముంది, కానీ సిన్సియర్గా ఉండండి. మీ వృత్తి పట్ల సిన్సియర్గా ఉండండి. వృత్తి పట్ల ఎదగడం అనేది ఒక అదృష్టం కొద్దీ రావచ్చు, భగవంతుడి దయ వల్ల రావచ్చు. కానీ ఎదిగినందువల్ల ఆ తర్వాత కింద బాటమని మర్చిపోకండి. మనకు ఏదైతే ప్రారంభం ఉందో ఆ ప్రారంభాన్ని మర్చిపోకండి. బట్ సిన్సియర్గా ఉండండి. మీ వృత్తి పట్ల సిన్సియర్గా ఉండండి. పలానా దాంట్లో వాడు చేశాడు, పలానా దాంట్లో వీడు చేశాడు, పలానా దాంట్లో వాడు అట్లా చేశాడు, నేను ఇలా చేస్తున్నాను. అహంభావం పెంచుకోకండి. అహం వద్దు. ఆ ఇగో అనేది మన చాలామంది ఆర్టిస్టులకి వస్తుంది. అది వద్దు, దయచేసి అయ్యో వద్దు. ఆ సిన్సియారిటీ ఉండనివ్వండి. మనసులో ఆ సిన్సియారిటీ, వృత్తి పట్ల ఒక అంకిత భావం కావాలి. ఏం చేయాలి, ఇంకా ఏదో చేయాలి అని తపన. ఇవాళకి నేనేం ఫీల్ అవుతానంటే, నటనలో ఈ ఎల్కేజీలో యూకేజీలో ఉన్నాననే ఫీల్ అవుతాను. నేను ఎదగలేదు, నేను ఏదో గ్రాడ్యుయేట్ అయ్యాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాను అనుకుంటే నా సమాప్తం అనమాట. అది కాదు, ఇంకా అక్కడే ఉన్నాను. ఎందుకంటే అనంతం ఇది, ఎంతో ఉంది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నటన అనేది ఒక మహాసముద్రం. ఎన్నో నేర్చుకోవచ్చు. మనం కొత్త వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. నా చిన్నప్పుడు నాటకాలు, బాగుండే నాటకాలు చూసేవాడిని, బాగోని నాటకాలు చూసేవాడిని. ఎందుకంటే వాటి వల్ల మనం ఎలా చేయకూడదు, ఎలా నిల్చోకూడదు అని నేర్చుకోవచ్చు. మనం ఏ రకంగా చెప్తే అసహ్యంగా ఉంటుంది అనేది కూడా నేర్చుకుంటే ఆ రకంగా మనం చెయ్యం కనుక అన్నీ చేసేవాడు అనమాట. వృత్తి పట్ల మీరు నటీనటులుగా రానిద్దామని వచ్చారు కనుక దాని మీద ఒక అంకిత భావం ఉంచండి. ఆ అంకిత భావంతో చేసుకుంటూ వెళ్ళిపోండి. అహం విడనాడండి. అహం రానివ్వద్దు, అసలు దగ్గరికి రానివ్వద్దు. హ్యాపీగా ఉంటారు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.